श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मीति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णपरब्रह्मणे नमः। श्रीभगवानुवाच पार्थनैवेह नामुत्र विनाशस्तस्य विद्यते न हि कल्याणकृत् कश्चित् दुर्गतितात गच्छति प्राप्य पुण्यकृतां लोकान् उषित्वा शाश्वती समाः शुचीनां श्रीमतां गेहे योगभ्रष्टोऽभिजायते अथवा योगिनामेव कुले भवति धीमताम् एतद्धि दुर्लभतरं लोके जन्म यदीदृशम् यत्र तन्बुद्धिसंयोगं लभते पौर्वदेहिकं यतते च भूयः संसिद्धौ कुरु नन्दन तत्र तं बुद्धिसंयोगं लभते पौर्वदेहिकं यतते च ततो भूयः संसिद्धौ कुरु నందన। 41వ శ్లోకం నుంచి ఒక్కసారి చెప్పుకుందాం. 41వ శ్లోకంలో ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాహ అని అక్కడ నుంచి నేను చెప్పుకున్నాం. ఏమిటంటే ముందు అర్జునుడు శంకించాడు కదా, ఏంటి ఎలాగా, ఒకవేళ యోగభ్రష్టుడైతే వాడి పరిస్థితి ఏమిటి, ఇవన్నీ అడిగాడు కదా. ఇక్కడ ఒక శంఖ బయట వ్యవహారాన్ని చెప్పాడు. బయట వ్యవహారాన్ని అంతటినీ కూడా వదిలి శాస్త్రీయ కర్మలన్నింటినీ కూడా వదిలిపెట్టేసి బయట ఉన్న వ్యవహారం భార్యాపుత్రాదులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వదిలిపెట్టి, అలాగే శాస్త్రీయమైన వైదిక కర్మలు కూడా వదిలిపెట్టి ధ్యానయోగానికి కూర్చుంటే ఆ ఆనందం దొరకకపోతే ఎలాగా, ఆ స్వరూపమైన ఆనందం, ఆ స్వరూపానందం దొరకకపోతే ఏ రకంగా కదా అడిగాడు. అలాగే అట్టి సాధకుడు ముందు జన్మలు ఏ లోకంలో ఏ ఫలం చేకూరుతుంది, అలాంటి సాధకుడికి ముందు జన్మ అంటే తర్వాత రాబోయే జన్మలో ఏ లోకంలో ఈ లోకంలో ఎలాంటి ఫలితం వస్తుంది, చేకూరుతుంది. అయితే కర్మఫలం లేకుండా, అటు ధ్యానఫలం లేకుండా త్రిశంకు స్వర్గాన్ని ఏమైనా పొందుతాడా, త్రిశంకుడు అయిపోతాడా, ఏమిటి ఆయన పరిస్థితి, అది కదా అడిగాడు. ఏమిటి ఆయన పరిస్థితి? సాధకుడికి శ్రద్ధ ఉంది కానీ ప్రయత్నం లేదు, కర్మను వదిలాడు, అలాగే కానీ ధ్యానం పరిపక్వత కాలేదు, కర్మలు పూర్తిగా వదిలిపెట్టాడు, కానీ మనసు ఆ యొక్క ధ్యానానికి మాత్రం మనసు పూర్తిగా వాడిని అనుగ్రహించలేదు, పరిపక్వత కాలేదు. ఇలాంటి వాడికి ఈ శరీరం పడిపోయితే ఏం ఫలం కలుగుతుంది అని అర్జునుడు ప్రశ్న వేశాడు. అంతే కదా, అర్జునుడు ప్రశ్న వేశాడు. దానికి భగవంతుడు చెప్పాడు, యోగికి ఈ లోకంలో దుర్గతి అనేది ఉండదు అని భరోసా ఇచ్చాడు.
ఈ లోకంలో యోగికి దుర్గతి అనేది ఉండదు. పరలోకంలో కూడా దుర్గతి ఉండదు. పరలోకంలో కూడా దుర్గతి ఉండదు. ఎందుకంటే ఈ జన్మలో శరీరం ఉన్నంత దాకా ధ్యాన అభ్యాసం వలన కలిగే ఆనందాన్ని పొందుతున్నాడు. ధ్యానాభ్యాసం వల్ల అతను ఆ ధ్యానాభ్యాసం చేయగా అక్కడున్న వాతావరణానికి, అక్కడున్న మానసిక స్థితికి, అక్కడున్న పరిసరాలకి ఆ ధ్యానాభ్యాసం చేత ఆ ఏకత్వానికి ఆనందపడుతున్నాడు. పూర్వం వదిలిపెట్టేసిన భార్యా పిల్లలతో కానీ, అలాగే స్నేహితులతో కానీ, బంధువులతో కానీ, లేకపోతే వైదిక కర్మలు కానీ వాటి యందు ఏ మనసు ప్రేరణ లేదు. ఇక్కడ ఆనందపడుతున్నాడు. అయితే చనిపోయేటప్పుడు ఒకప్పుడు పరమాత్మ చింత తప్పిపోయినా ఇంతలాగా చేశాడు. అందువల్ల ఇప్పుడు 24 గంటల్లో 8 గంటలు మధ్యాహ్నం రాత్రి నిద్రకి పోయినా, మిగతా గంటలు భోజనాలు అవి ఇవి అన్నీ తీసేసిన, ఎన్ని తీసేసినా 14 గంటలు తీసుకుందాం. 14 గంటల్లో 9 గంటలు వేదాంత చర్చతో గడుపుతూ మిగతా గంటలు ఉన్నాయనుకోండి, అవి కొంచెం పూర్వవాసనలు కదులుతూ ఉన్న ఎక్కువ గంటలు దీని మీద వాడికి ప్రేరణ ఎక్కువ ఉంది కాబట్టి దాని ఇంపాక్ట్ పనిచేస్తుంది. అందువల్ల ఆ పూర్వవాసులు ఏవైతే 3 గంటలు ఉన్న పూర్వవాసులు చనిపోయే సమయంలో వాడు దురదృష్టవశాత్తు వేదాంత చింతన యొక్క స్వరూపము అది ధ్యానం చేయక ఆ చనిపోయే సమయంలో ఈ వాసనలు రావడం చేత ఆ ధ్యానం నుంచి తప్పిపోయి, ఆ పరమాత్మ చింతన నుంచి తప్పిపోయినా సుదీర్ఘకాలం చేశాడు కదా. రోజు 9 గంటలు చేశాడు. వాడు 3 గంటలే కొంచెం వాసనలు మధ్యలో చేసే కానీ 9 గంటలు మొత్తాన్ని సుదీర్ఘకాలం చేశాడు. ఆ చేసే యోగాభ్యాసం చేత ఆ ఫలితంగా ఆ పరమందు ఆ ఉత్తమమైన గతి దొరుకుతుంది. ఉత్తమమైన ఆ పరమందు అంటే ఆ స్వర్గాది ఆ ఉత్తమ లోకాలు పొందుతాడు. ఉత్తమ సాధన చేసిన వానికి, అందువలన ఉత్తమ సాధన చేసిన వాడికి ఎట్టి పరిస్థితులని దుర్గతి ఉండదు, అధోగతి ఉండదు అని మానవలోకం కంటే ఉత్తిష్టమైన లోకానికే పోతాడు కానీ దిగజారిపోడు అని భగవంతుడు భరోసా ఇచ్చాడు. ఆ రకంగాని ఇది సామాన్యంగా చెప్పాడు సమాధానం. భగవంతుడు సామాన్యంగా చెప్పాడు. ఇక విశేష సమాధానం ఏంటి అంటే 41లో చూపించాడు. ఏమిటి? ధ్యానయోగానికి సద్గతి తప్పదు అన్నాడు కదా. దుర్గతి ఉండదు, సద్గతి తప్పదు, తప్పకుండా సద్గతి కలుగుతుంది. ఇదిగాక కర్మ సన్యాసం అనేది ఏదైతే ఉన్నదో అది అధర్మం కాదు. ధ్యానయోగి కర్మ సన్యాసం చేశాడు కదా, అందులో వాడు చేసే కర్మ సన్యాసము అధర్మం కాదు, ధర్మయుక్తమైనది చేశాడు. నేను చెప్పాను కదా, అగ్ని వదిలిపెట్టి సన్యాసం అని శాస్త్రం చెప్పింది, శాస్త్రం ప్రమాణం ఉంది. వేదాంతం విన్నాడు, వేదాంతం విని వేదాంతం యొక్క అంగం సన్యాసం అని తెలుసుకున్నాడు. దానిని ఆ వంట పట్టించుకొని ఆ ధర్మాన్ని నిలపాలని, ఆ ధర్మం చెయ్యాలని సన్యసించాడు. అందువల్ల ధర్మ పోరాటంలో ఉన్నాడు. అది అధర్మం కాదు, అలాంటి అధర్మం కాదు. అధికారి అయిన వాడు సన్యసిస్తాడు అంతే కదా. ఎవడైతే అధికారం సాధన చతుష్టయ సంపత్తి ఎవరికైతే ఉందో వాడు సన్యసిస్తాడు. సంకల్పించిన మాత్రం చేతనే ఇటు 7 తరాలు అటు 7 తరాలు తరిస్తాయని స్మృతులు చెప్తున్నాయి. సన్యసించనక్కర్లేదు, నేను సన్యసిస్తాను ఎప్పటికైనా, ఈ జన్మలో ఎప్పుడైనా సన్యసిస్తాను అని గట్టిగా సంకల్పం ఉన్నంత మాత్రానే శృతులు స్మృతులు అన్నీ కూడా సన్యాసం యొక్క శబ్దాన్నే ఉచ్చరిస్తే చాలు ఇటు 7 తరాలు అటు 7 తరాలని తరిస్తాయని అంతలాగా భరోసా ఇచ్చాయి. వాడిని ఎంకరేజ్ చేయడం కాదు, అలా ఎంకరేజ్ చేయడానికి స్మృతులు చెప్పవు. శృతి అయితే ఎంకరేజ్ చేసి మళ్ళీ అపవాదం చేస్తుంది, అది శృతి ప్రక్రియ. స్మృతికి ఆ ప్రక్రియ లేదు. స్మృతి ఉన్నది ఉన్నట్టుగా నిక్కచ్చిగా చెప్తుంది. స్మృతుల్లో చెప్పింది, పరాశర స్మృతి, విశ్వేశ్వర స్మృతి, ఈ స్మృతుల్లో నేను సన్యసిస్తాననే భావం ఉంటే చాలు, తప్పకుండా అటు 7 తరాలు ఇటు 7 తరాలు తరించిపోతాయి. ఇంతకంటే చేయవలసింది ఏముంది? కొడుకుగా పుట్టినవాడు తల్లిగా దాని కానీ తండ్రి కానీ చస్తే తద్దినాలు పెట్టడం, మాసికాలు పెట్టడం, దానికంటే చాలా గొప్పది.
ఎన్ని తజ్ఞులు మాసికాలు పెట్టినా వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడ ఆ పిండ ప్రదానం చేయడం చేత దాని యొక్క భావం వాళ్ళకి అందుతుంది. దానివల్ల సుఖం, ఆకలి తప్పిక లేని సుఖాన్ని పొందుతారు. రౌరవాదుల్లో ఉంటే, రౌరవాదుల్లో ఉన్న వాళ్ళకి ఇక్కడ చేసిన కర్మల వల్ల వాళ్ళకి దాహం తీరుతుంది, ఆకలి తీరుతుంది. ఇవన్నీ గరుడ పురాణం వాటిలో చెప్పాడు. అంతకంటే గొప్పది, నేను సన్యసిస్తానంటే ఇటు 7 తరాలు అటు 7 తరాలు తరించిపోతాయి అంటే అంతకంటే గొప్పది. తరించిపోతాయి అంటే ఆడవాళ్ళు మగపిల్లలుగా పుడతారు, ఆడవాళ్ళు మగపిల్లలుగా పుడతారు. అలాగే మగవాళ్ళు ఉత్తమమైన సద్బుద్ధితోటి ఉత్తమమైన కుటుంబాల్లో పుడతారు. ఇది తరించిపోవడం అంటే. ఇలా తరించిపోతారు. ఈ రకంగా ఇంత గొప్పగా చెప్పాడు. మరి చెప్పినప్పుడు అతని తల్లికి కానీ భార్యకి కానీ పురుష జన్మ లభిస్తుందని ధర్మసింధు నిర్ణయ సింధులో చెప్పింది. తల్లి కానీ భార్య కానీ ఒక కొడుకు సన్యసిస్తే లేకపోతే భర్త సన్యసిస్తే వచ్చే జన్మలో పురుష జన్మ వస్తుందని చెప్పారు. అంత గృహస్థుడంటే అంత గొప్పది. అసలు లోకంలో మామూలుగా శాస్త్రరీత్యా ఏమిటి అర్థము? గృహస్థుడంటే భయం అని అర్థం. శాస్త్రరీత్యా అర్థం చేసుకుంటే గృహస్థుడంటే భయము అని అర్థం. గృహస్థుడు పిరికివాడే కదా, పిరికితనం కోసమే గృహస్థ జీవితాన్ని తీసుకుంటాడు. కేవలం కామం కోసమే కాదు, కామం అనేది జీవితంలో ఒక పార్ట్, అది ఒక 10%. 90% మిగతా అంతా కూడా భయమే. కామాన్ని పక్కన పెడితే 90% చాలా ఎక్కువ. ఏమిటి భయం? ఒంటరితనం. ఒంటరితనం భయం. ఎవరో ఒక నీడ ఉండాలి, అది భారీగా పెట్టుకుంటాడు. ఒక స్నేహితుడు ఉండాలి, తన సెక్యూరిటీ కోసం పిల్లలు ఉండాలి, చచ్చినప్పుడు తద్దినాలకి, బ్రతికున్నప్పుడు చివరి దశలో చూడడానికి, అంతే కదండి, చివరి దశలో చూడడానికి. అలాగే తన కంట్రోల్లో తన పెత్తనాన్ని కొనసాగడానికి భార్య పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబం అంతా వాడికి లొంగి వీడి యజమాని అయి ఉండాలి. ఇవన్నీ ఎందుకు? ఇదంతా కూడా ఈ పరివారం అంతా సొంత ఇల్లు ఉండాలి, దానికి సంబంధించిన సెక్యూరిటీగా ఆస్తి ఉండాలి. ఇవన్నీ ఎందుకు? ఈ పరివారం అంతా భయం. ఒంటరిగా ఉండలేడు, ఏమీ లేకుండా ఉండలేడు, ఎవరు మాట్లాడిపోతే తట్టుకోలేడు. అందులో గృహస్థుడు అంటేనే భయం. సన్యాసి అంటే అభయం. అభయం వై జనకాదయ. ఏ జనకా, నువ్వు అభయాన్ని పొందావు అన్నాడు. ఆత్మజ్ఞానం కలిగిన వాడు ఎవడైతే ఉంటాడో, సన్యసించిన వాడు అభయస్వరూపుడు. వాడికి గృహస్థుడికి ఏవైతే ఉన్నాయో 90 కాదు 100% అన్నీ కూడా తొలగించుకున్నవాడు. వాడికి భయం లేదు, వాడు ఏకాకిగా ఉండలేడు, వీడు ఏకాకిగా ఉంటాడు. వాడికి ఆస్తులు లేకపోతే ఉండలేడు, వీడికి ఆస్తులు ఉంటే పనికిరాదు. వాడు డబ్బు లేకపోతే ఉండలేడు, వీడు డబ్బు ఉంటే పనికిరాదు. పిల్లలు రక్త సంబంధాలు ఉంటే పనికిరాదు, వీడికి పనికిరాదు సన్యాసికి. వాడికి లేకపోతే ఉండలేడు. వాడికి పెత్తనం కావాలి, వీడికి ఎవరి మీద పెత్తనం చూపిస్తాడు? సన్యాసి పెత్తనం చూపిస్తే కచురుతారు, తిడతారు, చీపో అంటారు. ఇక్కడ సిగ్గు, అహంకారము, మత్సరము ఉంటాయి. అక్కడ దయ, జాలి ఉంటుంది. అక్కడ సిగ్గు ఉండదు. సిగ్గు అంటే ఇక్కడ తిండి కష్టమైతే అడుక్కోవడానికి సిగ్గు. ఇక్కడ రోజు భిక్షాటం చేస్తాడు, అహంకారం చంపుకుంటాడు. ఏ రకమైన అహంకారం లేని అభయస్వరూపుడు. అలాగే మత్సరము, కుత్సితము ఇలాంటివి లేని దయా కరుణా స్వరూపుడు, అభయస్వరూపుడు సన్యాసి. అలాంటి సన్యాసి స్వీకరించినప్పుడు అక్కడ అభయదానం జరుగుతుంది. అభయదానం అంటే అభయం వై జనకాది ఎక్కడన్నాడో అలాగే అభయదానం జరుగుతుంది. ఆ నదిలో నించోపెట్టి సన్యాసిని ఇలా చేతులు 2 పైకెత్తి, మొలతాడు కూడా లేకుండా అన్ని మొలతాడు, పిలక, యజ్ఞోపేతం అన్నీ తెప్పించి, ఇంకా నా దగ్గర ఏమీ లేదు, రేపో మాపో కాబోతున్న శవమైన శరీరం తప్ప ఇంకా నా దగ్గర ఏమీ లేదు, అందువల్ల నా వల్ల ఏ రకమైన భూతాలకి భయం లేదని, నా వల్ల అందరికీ అభయమే అభయమే, నేను ఏ భూతాలకి ఏమి చేయను అని సర్వభూతేభ్య అని అక్కడ చెప్పిస్తారు. అందువల్ల అభయదానం జరుగుతుంది, వాడి వల్ల అభయదానం జరుగుతుంది. అలాగా అహింసా ప్రతిజ్ఞ చేస్తాడు అక్కడ, నేను ఎవ్వరికి ప్రమాదం చేయనని. సన్యాసికి నాది అనేది లేదు, సన్యాసికి నాది అనేది లేదు. ఇప్పుడు వాళ్ళు నాది అనేది లేదు, వాళ్ళు కృప తప్ప, దయ తప్ప. ఇక మరికొందరిలో ఇక్కడ ఇప్పుడు సన్యాసికి దయ తప్ప ఇంకొకటి లేదు. అలాగే వాడికి
ప్రేమానురాగాలు. ఇక్కడ సంసారాలు గృహస్థులు అనుభవించే ప్రేమానురాగాలు ఉండవు. సంసారాలకు ఏముంటాయి? కొందరి మీద కృప ఉంటుంది, కొందరి మీద నిష్ఠూరం ఉంటుంది. అలాగా సన్యాసి కొందరి మీద నిష్ఠూరు మాటలు, ఇంకొక మీద కృప, ఇలా రెండు ఉండవు, ద్వంద్వాలు ఉండవు. ఇలాగా రెండు ద్వంద్వాలు ఉండవు. ఆ రకంగా ఈ రకంగా ఆ రకంగా అవలంబిస్తే వాడు సన్యాసి కాలేడు. సన్యాసి అయ్యాడంటే ఇవి సహజంగా వస్తాయి. అందులో ఋషికేశ్ హరిద్వార్లో ఉన్నాడంటే సహజంగా వచ్చేస్తాయి. వేదాంతం మాట పక్క పెట్టినా మిగతావన్నీ కూడా అద్భుతంగా ఇక్కడ చేకూరుతాయి. ఇలా అందరికీ అభయదానం చేసే అఖిలాత్ముడైన భగవంతుడి చింతనతో జీవితమంతా గడుపుతున్న అలాంటి పుణ్యాత్ముడు, అలాంటి వాడు దుర్గతి పొందుతాడా? ఈ స్థానం నుంచి పై స్థానానికి వెళ్తాడు కానీ, ఇంకొక మెట్టు దిగుతాడు కానీ కింద జారుతాడా? గృహస్థుడు భయంతో కూడుకున్న గృహస్థుడే యజ్ఞయాగాది కర్మలు చేస్తే పైకి పోతాడంటే, అలాంటిది కర్మలు వద్దు, కర్మ ఫలాలు వద్దు, నాకు విషయ చింతన వద్దు, నాకు ఎవరి యందు నిష్ఠూరం లేదు, ఎవరి యందు కృప లేదు, ఈ రకమైన నాకు ద్వంద్వాలు లేవు అనుకున్న వాడికి దుర్గతి పొందుతాడా? ఒక మెట్టు ఎక్కితే ఎదుగుతాడు. ఇలాంటి వాడు సుదీర్ఘ కాలము ఆ లోకంలో ఉత్తమ గతులు పొంది ఆ లోకంలో ఉండి తర్వాత భూలోకంలో పుడితే వాడి స్థితి ఏమిటి? వాడి స్థితి ఎలా ఉంటుంది? అప్పుడు అతనికి ఏ కొరత ఉండదు. వాడి స్థితి ఎలా ఉంటుంది? భూలోకంలో వచ్చాడనుకోండి, వాడి స్థితి ఎలా ఉంటుంది? వాడికి ఏ కొరత ఉండదు. ఎందువల్లంటే వాడు చేసే ధ్యానయోగం యొక్క స్వరూపం అలాంటిది. ఏ ఫలాన్ని ఆశించకుండా యోగక్షేమం వహామ్యహమని పూర్తిగా ఆ భరోసాన్ని నమ్ముకొని ధ్యానయోగి అయిపోయాడు. వాడు మళ్ళా తిరిగి పుడితే వాడి గురించి ఆలోచించడానికి ఆ పరమాత్మీయే ఉన్నాడు. అంతవరకు ఆయన గురించి చింతించాడు. ఆయన దయాస్వరూపుడు కదా. వాడు మళ్ళా ఏ కొరత లేకుండా వాడికి ఆ మళ్ళా జన్మ వచ్చిన భూలోకంలో ఏ కొరత ఉండదు. ఎలా ఉండదు అంటే శ్రీమంతుల ఇంట్లో ఏ కొరత ఉండదు అంటే ఆయన యొక్క చేసిన ఆ పుణ్య ఫలం చేత, ఆ ధ్యానయోగం చేత శ్రీమంతుల ఇంట్లో పుట్టి వివిధ భోగాలు అనుభవిస్తాడు. అనేక రకమైన భోగాలు అనుభవిస్తాడు. లోకంలో ఐశ్వర్యవంతులేమో ఉంటారు కానీ ఈ రకంగా శుచిగా ఉన్నవాడు చాలా తక్కువ. లోకంలో ఐశ్వర్యవంతులు ఉంటారు, బ్రాహ్మణులలో కూడా చూస్తుంటాం, కానీ శుచిత్వం ఉండదు. డైనింగ్ టేబుల్ ఇళ్ళు భోజనం, డైనింగ్ టేబుల్ భోజనం, ప్యాంటు షర్టు టక్కు కూడా ఇప్పకుండా, బూట్లు కూడా ఇప్పకుండా భోజనాలు. ఈ రకంగా డబ్బున్నా శుచిత్వం ఉండదు. అయ్యో అన్నం అనేది పరబ్రహ్మస్వరూపము, చేతులు కాళ్ళు కడుక్కోవాలి, దాన్ని ఎత్తుగా పెట్టుకొని మనం కింద కూర్చొని తినాలి, దాన్ని పరీక్షించాలి. అది ఒక పవిత్రమైన అన్నం అంటే అది అన్నాద్భవంతి భూతాని భగవద్గీత చెప్పింది. ఇలాగా ఏ రకమైన భావం ఉండదు కదా. కానీ శ్రీమంతుల్లో శుచీమంతులైన వాళ్ళు చాలా తక్కువ. అలాంటి వాళ్ళు ఆచారంతో కూడుకున్న శ్రీమంతుని ఇంట్లో పుడతారు. అలాంటి వాళ్ళ ఇంట్లో పుడతారు. అంత గొప్ప పుణ్య సుకృతం చేత అంత జన్మ వస్తుంది. స్వర్గాది భోగాలు ఎంత గొప్పదో మళ్ళా తిరిగి వచ్చినప్పుడు అలాంటి కుటుంబంలో పుట్టడం కూడా చాలా అదృష్టం, భాగ్యం. ఒక జన్మ రావాలి అంటే కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేయాలి. మానవ జన్మ రావాలంటే, మనిషి చచ్చిపోతే ఇంకొక జన్మ రావాలంటే ఆషామాషి కాదు. ఎన్నో సంవత్సరాలు ఆ యొక్క యాతనా శరీరంతో ఇంకో శరీరం గురించి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆ వెయిట్ చేస్తున్నప్పుడు ఎక్కడ వెయిట్ చేస్తుంది? మబ్బుల్లో వాటిలో వెయిట్ చేస్తుంది. ఆ యొక్క ఆ అంతఃకరణ, ఆ జీవుడు వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడో వర్షాలు పడినప్పుడు ఆ మేఘాలు వర్షించి కింద పడినప్పుడు భూమి మీద పడితే ఆ యొక్క ధాన్యంగా మారుతుంది. ధాన్యంగా మారితే కుక్కలు నక్కలు ఏవి తిన్నాయో వాటి కడుపులో ఆ గర్భంలో పడి ఆ జన్మలు వస్తూ ఉంటాయి. లేదు వర్షాకాలం బాగా పడి వచ్చేసి ఆ గాలికి ఆ విత్తనాలు ఏ నదిలోనూ వాటిలో పడిపోతే చేప పిల్లలు, మొసళ్ళు అవి తిన్నాయంటే అవి గర్భం దాలుస్తాయి, అందులో పుడతాడు. ఇలాగ ఎన్నో జంతువులు, ఎన్నో పశువులు ఎన్నెన్నో పుట్టిన తర్వాత వెయిటింగ్ అయ్యి ఎన్నో జన్మల యొక్క పుణ్య ఫలం చేత అయితే కానీ మానవ జన్మ రాదు. అలాంటి యోగికి ఇన్ని జన్మలు ఎత్తక్కర్లేదు. ఆ యొక్క ఆ స్వర్గగతి అయిపోయిన వెంటనే రాగానే ఇలాంటి శుచీనాం, అరుదైన శుచులైన శ్రీమంతునింట్లో వాడు పుడతాడు. అలాంటి ఇంటి యందు ధనమంతా సద్వినియోగమై తనకి నియతంగా సుఖాన్ని ఇవ్వాలని నియమం కూడా లేదు.
నీతంగా సుఖాన్ని ఇవ్వాలనే నియమం కూడా లేదు. వాడు అనీతంగా ఉంటుంది వాడి సుఖం అనీతంగా ఉంటుంది. పుణ్యవంతుడికి మాత్రము శుద్ధాచారం ఉండడం వల్ల వారికి ధనం వల్ల కలిగిన సుఖమంతా పూర్ణంగా దక్కుతుంది. పుణ్యవంతుడికి శ్రద్ధాచారం ఉండడం చేత, శ్రద్ధగా ఉండడం చేత వారు సంపాదించిన ధనం ఏదైతుందో ఆ సంపాదన వల్ల సుఖము పూర్ణంగా ఉంటుంది. సుఖము పూర్ణంగా ఉందంటే చెడిపోయిన వాడి దగ్గర కోట్లు ఉంటే ఇంకా సుఖంగా ఉన్నాడని బాహ్యంగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ సుఖం అంటే మానసిక శాంతి, భోగాన్ని అనుభవించాలి, రెండు మానసిక ప్రశాంతత ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడే వాడే రాజు, వాడే జనక మహారాజు. అన్ని కోట్ల ఆస్తి కాలిపోతుంది, భార్య పిల్లలందరూ ఉండిపోయారు, మొత్తం ఆ భవనం అంతా కాలిపోతుంది అని వేదాంతం వింటున్నప్పుడు చెప్పినా జనక మహారాజు చెప్పండి గురుగారు వేదాంతం అన్నాడు. అది వాడికి ఆ శాంతి అలవాటైంది. భోగాన్ని చూస్తున్నాడు, శాంతిని అనుభవిస్తున్నాడు. ఎక్కడ శాంతి ఉండాలో అక్కడ ఉంది ఆయనకి, అంతేగాని అసమాటు ఆ వ్యావరింగ్లో లేడు. అలాంటి జన్మ కలుగుతుంది. ఇలాగా యోగభ్రష్టుడికి దొరికే ఫలం ఇంతలోనే నశించిపోదు. యోగభ్రష్టుడికి దొరికే ఫలం ఇంతలోపటే ఈ భోగంతో నశించిపోదు. అది మళ్ళా అక్కడి నుంచి వాడు సాధన చేశాడు అనుకోండి, ఆ సాధన ఎక్కువైతే అతడు ఇక ముందు యోగులింటిలోనే జన్మించడు, ఇంకెక్కడ జన్మిస్తాడు? అక్కడి నుంచి సాధన చేస్తే మోక్షాన్నే పొందుతాడు. అక్కడ వాడికి డయాసు కుదిరింది, డయాస్ ఏర్పాటు చేశాడు భగవంతుడు. అందువల్ల మ్యాక్సిమం అక్కడ చెడిపోవడానికి అవకాశం ఉండదు. అక్కడి నుంచైనా వాడు మోక్షాన్ని పొందుతాడు. అయితే సామాన్య యోగులు ఉన్న మహాత్ములు సాంగత్యం అక్కడ లభించడం కష్టం. ఇక్కడ సామాన్యంగా యోగులు వాళ్ళ ఇంట్లో పుట్టినా డబ్బున్న వాళ్ళ ఇంట్లో మహాత్ముల యొక్క సాంగత్యం దొరకడం కష్టం. అదే ఇక్కడ ప్రాబ్లం. ఒక వేదాంతి, ఒక ఆత్మజ్ఞాని ఒకరింటికి రావాలనుకోండి, బాగా కోట్లు ఉన్నవాడు పైన సెక్యూరిటీని తప్పుకోవాలి, లోపల పని మనుషులను తప్పుకోవాలి, వాడి దగ్గర ఇచ్చకాలు చెప్పేవాళ్ళని తప్పుకోవాలి. ఇంతమందిని తప్పుకొని లోపలికి వచ్చి ఆ మహాత్ముడు తనకి తెలిసిన దాన్ని తెలియచేయాలి. అందువల్ల సామాన్యంగా ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే, డబ్బున్న వాడింట్లో యోగి పుట్టినా వాళ్ళు యోగులైనప్పటికీ, అంటే యోగులంటే గొప్పవాళ్ళైనప్పటికీ, అలాంటి డబ్బున్న వాళ్ళ ఇంట్లో యోగి పుడితే వాడికి మహాత్ముడితో కమ్యూనికేషను కష్టమవుతుంది. అది అక్కడ చింతనకి ఇబ్బంది అవుతుంది, దాన్ని విచారించడానికి ఇబ్బంది అవుతుంది. మహాత్ముల యొక్క అనుగ్రహం, వాళ్ళ ట్రేసెస్ మన మీద పడడం అనేది కష్టమవుతుంది. అందువల్ల డబ్బున్న వాళ్ళు శ్రీమంతుని ఇంట్లో పుట్టడం గొప్పదైనప్పటికీ ఈ ఒక్క ప్రాబ్లం ఉంది. అందువలన వాస్తవం ఇలా ఉండడం చేత అట్టివారి ఇంట్లో పుట్టడం కంటే శ్రీమంతుని ఇంట్లో పుట్టడం కంటే దరిద్రులంటే పేదవాళ్ళు ఇంట్లో పుట్టడం అనేది శ్రీమంతుల ఇంట్లో పుట్టడం కంటే చాలా గొప్పది. అక్కడ అలాంటి భోగాలు అనుభవించేది ఉండకపోవచ్చు, కానీ అక్కడ ఆనందం ఉంటుంది. ఆ కుటుంబీకులందరూ ఆ పేదరికం చేత వాళ్ళందరూ కలిసికట్టుగా ఉంటారు, ప్రేమపూర్వకంగా ఉంటారు. వాళ్ళ ప్రేమ రేపు పొద్దున్న అవసరాలు తీర్చుకోవడానికి ఉండదు, వాళ్ళ ప్రేమ ఈ రోజుకే ఉంటుంది. ఎందుకంటే రేపు పొద్దున్న అవసరాలు తీర్చుకోవడానికి వాళ్ళ దగ్గర ఏం లేదు, ఈ రోజు వరకే ఉంది వాడికి. అందువల్ల వాళ్ళకి ఏ రోజుకి ఆ రోజే. అందులో రేపటి గురించి లౌక్యంగా కానీ ఇంకో రకంగా కానీ ప్రేమించే విధానం ఉండదు. అది నేచురల్ ప్రేమ ఉంటుంది, సహజ ప్రేమ ఉంటుంది. అందువల్ల వాళ్ళ ఇంట్లో పుట్టడం అనేది నిజాయితీ ప్రేమ దొరుకుతుంది. నిజాయితీ అయినా కష్టార్జితంతో కూడుకున్న ధనం ఉంటుంది. అది పుణ్యఫలమైన ధనం. మోసం చేసో, దగా చేసో, ఇంకోటి చేసో ఆ రకంగా సంపాదించే ధనం అక్కడ ఏమీ ఎవరి చేతను కూడా వచ్చి ఉండదు. డబ్బున్నవాడు దానాలు చేయకపోతే అది పాపిష్టి ధనం అయిపోతుంది. వీడు దానం చేయడానికి డబ్బే లేదు, వీడి పేదరికం. అందువల్ల ఏది వీడిని ప్రమాదంలో దించడానికి అవకాశం లేని పేదవారి కుటుంబంలో పుట్టడం చేత ఇంకా ఎక్కువ పుణ్యం కలుగుతుంది. అందువల్ల శ్రీమంతుల వారి ఇంటికంటే శుద్ధ ఆచారపరులైన పుణ్యాత్ములు పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళ ఇంటిలో పుట్టడం అనేది ఇంకా కష్టం. అది పుడితే ఇంకా భాగ్యమే. వాడికి చెడు అలవాట్లు అవ్వడానికి అవకాశం లేదు. వాడికి ప్రేమ అనేది కొత్తగా నేర్చక్కర్లేదు, ఆ కుటుంబం నుంచి తయారవుతూ ఉంటుంది. అది ఆత్మప్రేమగా మార్చుకోవడానికి అవకాశం దొరుకుతుంది. అది కుంచితమైన భావాలు ఉండవు. వీడు సెక్యూరిటీ గార్డు, వీడిని ఎక్కువగా పెంచకూడదు,
వాడు ఇచ్చగాలు చెప్పేవాడు, వాడు చేయకూడదు, ఇలాగ వేరియేషన్గా ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా చూసే ఆ దురదృష్టం వాళ్ళలో ఉండదు. వాడు సెక్యూరిటీ ఎవరు ఉంటాడు, వాడికి ఇచ్చగాలు చెప్పేవాడు ఉంటాడు, వాడి పేదరికం. అందులో వాళ్ళు నిజాయితీ ప్రేమ ఉంటుంది. ఆ నిజాయితీ ప్రేమ ఆత్మప్రేమ మారడానికి అవకాశం ఉంటుంది. అందులో శుచైన యోగుల ఇంట పుట్టడం అంటే అంత సులభ సాధ్యం కానే కాదు. అలాంటి యోగులింట్లో ధ్యానయోగి జన్మ లభిస్తుంది అంటే అవి ఆ ధ్యానయోగికి ఆ యోగ వాసనలను బట్టి, యోగ భ్రష్టుడైన తర్వాత ఆ యోగ వాసన బలాన్ని బట్టి ఇంకా లస్ట్ జన్మ లేకుండా జరిగింది అని అనుకుంటే అది పేదవారింటిలోనే పుడతాడు అనే విషయాన్ని కూలంకుషంగా తీసుకుని భగవంతుడు చూపించి ఇప్పుడు 43వ శ్లోకం చెప్తున్నాడు. తత్రతం బుద్ధి సంయోగం లభతే పౌరుదేహికం అని చెప్తున్నాడు. తత్ర యోగినాం కులే తం బుద్ధి సంయోగం బుద్ధ్యా సంయోగం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం పూర్వస్మిన్ దేహే భవం పౌర్వదేహికం యతతే చ ప్రయత్నం కరోతి తతః తస్మాత్ పూర్వకృతాత్ సంస్కారాత్ భూయో బహుతరం సంసిద్ధి నిమిత్తం హే కురునందన హే కురునందన హే కురునందన అంటే అర్జున నువ్వు ప్రయత్నం చెయ్యి. ఏ రకంగా ప్రయత్నం చేయాలి? తత్ర యోగినాం కులే తం బుద్ధియోగం, అటువంటి యోగ కులములో పుట్టే అంటే ఆ బుద్ధియోగం, బుద్ధ్యా సంయోగం, బుద్ధి సంయోగం. ఇక్కడ బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం, పూర్వస్మిన్ దేహే భవం పౌర్వదేహికం. ఇక్కడ పూర్వదేహికను ముందు చెప్పుకుందాం. పౌర్వదేహికం అంటే వెనుక జన్మ ఏదైతే ఉందో ఆ వెనుక జన్మ అనేది ఆ దేహంలో ఉంది కదా, ఆ దేహంలో ఏదైతే ఉందో అది పౌర్వదేహికం అని పేరు. పూర్వదేహికం అది పౌర్వదేహికం. ఆ పూర్వ సంబంధం దేహికం, ఆ దేహంలో ఉన్నవాడు దేహి, ఆ పూర్వదేహంలో ఉన్నవాడు దేహి. ఆ పూర్వదేహంతో సంబంధం ఉన్నవాడు ఆ దేహి ఎవడైతే ఉన్నాడో, ఆ జీవుడు ఎవడైతే ఉన్నాడో, ఆ సంబంధం వల్ల ఆ యోగి బుద్ధి సంబంధం చేత అతడు ఆ యోగుల యొక్క కుటుంబంలో వాడు పుట్టి ఆ బుద్ధి సంయోగాన్ని పొందుతాడు. అయతతోచ ప్రయత్నం కరోతి. అందువల్ల ఒకవేళ ధ్యానయోగానికి నువ్వు ప్రయత్నించేయి, అంతేగాని కర్మభ్రష్టున్నయ్యాను, ధ్యానయోగ భ్రష్టున్నయ్యాను, ఉభయభ్రష్టున్నయ్యాను అనుకోకు. కర్మభ్రష్టుడి కంటే యోగభ్రష్టుడు చాలా గొప్పవాడు. వాడు మోక్షానికి జారుతాడు తప్ప పూర్తిగా దిగజారిపోడు. అందువల్ల నువ్వేమీ భయపడక్కర్లేదు. ధ్యానయోగానికి పూర్తి ప్రయత్నం చేయి. ఏ కురునందన, అర్థమైందా? ఏ కురునందన తతః తస్మాత్ పూర్వకృతాత్ సంస్కారాత్, పూర్వం చేసిన వెనుక జన్మలో చేసిన సంస్కారాల వలన ఇంకా ఆ బహుతరం అధికమైన సంసిద్ధి నిమిత్తం ప్రయత్నం కరోతి. అందువల్ల వెనుక చేసిన సంస్కారాల వలన ఇంకా అధికతరమైన బహుతరం ఇంకా అధికతరమైన సమిసిద్ధి పొందడానికి నువ్వు ప్రయత్నం చెయ్యు అని చెప్పాడు. సరిపోయిందా? అది కథం పూర్వదేహ బుద్ధి సంయోగా ఇత్ తద్ ఉచ్యతే. ఎలా చెబుతున్నారు మీరు? కథం పూర్వదేహ బుద్ధి సంయోగం ఇది తద్ ఉచ్యతే. వెనుక దేహమందు ఉన్న ఆ బుద్ధి సంయోగం, ఆ బుద్ధి సంబంధం ఈ జన్మలో ఎలా కలుగుతుంది? పూర్వ జన్మలో దేహంలో ఉన్న ఆ దేహి, ఆ బుద్ధి ఈ జన్మలో ఆ సంస్కారం, అది ఆ సంబంధం ఏ రకంగా కలుగుతుంది? అదే కదా ఎంతవరకు చెప్పాడు. పూర్వజన్మలో ఆ దేహంలో ఉన్న బుద్ధి ఏదైతే ఉందో అది బాగా ధ్యానం చేయగా ఈ జన్మలో
ఆ బుద్ధి అదే విషయాన్ని అదే వాసనని తోటి ఉంది. అందువల్ల ఇప్పుడు అక్కడి నుంచి ప్రారంభమవుతుంది సాధన. ఇంకా ముందుకే వెళుతుంది కానీ వెనక్కి రాదు. అందువల్ల బాగా దాని గురించి ప్రయత్నం చేయి. ఆ సంస్కారాలు ఉన్నాయి కాబట్టి ప్రయత్నం చెయ్యి అని చెప్పాడు. అయితే ఇప్పుడు పూర్వదేహము ముందు దేహము యందు ఉన్న బుద్ధి సంబంధము అది ఏ రకంగా కలుగుతుంది, ఎలా కలుగుతుంది అంటే దాన్ని చెప్తున్నాడు. పూర్వాభ్యాసేన తేనైవ హ్రీయతే హవసోపి సహ జిజ్ఞాసురపి యోగస్య శబ్దబ్రహ్మాతి వర్తతే. పూర్వాభ్యాసేన తేనైవ హ్రీయతే హవసోపి సహ జిజ్ఞాసురపి యోగస్య శబ్దబ్రహ్మాతి వర్తతే. యః పూర్వజన్మని కృతః అభ్యాసః స పూర్వాభ్యాసః తేన ఏవ బలవతా హ్రీయతే హి యస్మాత్ అవసః అపి స యోగభ్రష్టః. యః పూర్వజన్మని కృతః అభ్యాసః పూర్వమందు చేసిన ఆ అభ్యాసం ఏదైతే ఉందో అది పూర్వాభ్యాస. దానిని పూర్వాభ్యాసం అన్నారు. పూర్వజన్మలో చేసిన అభ్యాసం యోగాభ్యాసం ఏదైతే ఉందో దాని ఇక్కడ పూర్వాభ్యాసం అని చెప్పారు. తేన ఏవంటే అదే తదేవన్నా తేన ఏవన్నా అదే బలవతా హ్రీయతే హి యస్మాత్ అవసః అపి స యోగభ్రష్ట. ఆ యోగభ్రష్టుడు అంటే పూర్వం బాగా అభ్యాసం చేశాడు, పూర్తిగా అక్కడ నిలబడకుండా కొంచెం చలించింది, అందువల్ల యోగం నుంచి చ్యుతి పొందాడు, జారాడు. ఆ జారడం చేత ఆ బలం ఉంది వాడికి, జారినప్పటికీ ఆ యోగ బలం ఉంది, అభ్యాసం బాగా చేశాడు కదా, ఆ వాసనా బలం బాగా బుద్ధిలో ఉంది. అలా వాసనా బలం ఉండడం చేత యోగభ్రష్టుడైనప్పటికీ చ్యుతి పొందినప్పటికీ అవసహాపి అలాంటి వాడికి ఏ ప్రయత్నం లేకుండానే సంసిద్ధి పొందడానికి ఆకర్షిస్తూ ఉంటాడు అని అర్థం. ఇప్పుడు చాలామంది ఎంతో తోస్తే కానీ ఉద్యోగస్తులు 50 ఏళ్ళు వచ్చినా ఒరే మహాత్ముడు వచ్చాడు, మహనీయులు వచ్చారు, ఊర్లో ఉన్నారు, ఏదో అక్కడ ఉపన్యాసాలు అవుతున్నాయంటే ఎంత తోసినా వెళ్ళడు. కొన్ని భక్తి ఛానల్ ఎస్విబిసి ఛానల్ వచ్చాయి, 2 కొన్ని అప్పుడు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం ఏదైనా ఉపన్యాసం ఉంటే వినడు. వాడికి రాజకీయాలు కావాలి, అది వాసన. అలా వాసన ఇంకా పెంచుకుంటూనే ఉంటాడు. కానీ కొంతమందికి 10 ఏళ్ళు 12 ఏళ్ళు ఆ వయసు వచ్చేసరికే వాడికి ఏదో స్వామిని చూడగానే ఒక ఆకర్షణ. ఇప్పుడు చూడండి, ఎవరు రావత్ పిల్లడు, చిన్నపిల్లడు చూస్తే వాడు ఏంటి రాత్రి పడుకుంది, వాడు ఏంటి ఇలా కాళ్ళకి దండం పెట్టి వెళ్తుంటాడు. సంస్కారం అది కొన్ని కుటుంబాలు మనం చూస్తుంటాం. అయితే మా కుటుంబంలో ఎవరు సన్యాసించేవాళ్ళు లేరు. మన కుటుంబంలో సన్యాసం వచ్చింది, ముందుకు వెళ్ళాం. ఇది పూర్వజన్మ అభ్యాసం. ఇంత వేదాంతం తెలిసేంత ఇది నాకు లేదు. ఇంత జ్ఞానం ఏదైనా వచ్చిందంటే ఏదో పూర్వజన్మ చేశాం కాబట్టి, కానీ అంత అదృష్టవంతుడు భాగ్యవంతుని కదా ఎంతగా ఇది లేదు. అలాగే ఎవరు వచ్చినా జన్మాంతర సుకృతం చేత, పూర్వజన్మ వాసన చేత అది నడిపిస్తుంది. మామూలుగా లోకంలో జ్యోతిష్యుడు ఏమంటాడంటే ఓ ప్రారంభం అంటాడు. ఏమంటే వాడు ఏంటో సాధువు దగ్గర వాడికి పోతున్నాడు, చదువు సంధ్య లేదు అంటే వాడిని ఏమడుగుతాడు, ఏంటి శని బాగోలేడు, వాడికి ఏళ్ళేడు శని పట్టేసింది, వాడికి శని బాగోలేకపోవడం చేత చదువు మీద వాడికి దొరలేదని వాడు దిక్కుమాల జ్యోతిష్కుడు అది చదువు అంటాడు. వాడు బ్రాహ్మడై జ్యోతిష్యుడైనా నిజమే చదువు అది అనుకుంటాడు. మెటీరియల్ చదువు అంటాడు. కానీ ఏదైతే సకలానికి ఆధారమే ఉన్నదో, సకలము దేని చేత వికారం చెందుతుందో, వికారం చెందిన సకలము దేని యందు అణిగిపోతున్నదో, ఆ పదార్థం ఏదైతే ఉందో దాన్ని శోధన చేసేది ఆధ్యాత్మికం. సుసూక్ష్మమైన విద్య కోసం వాడితే వీడంటాడు, ఈ జ్యోతిషుడి బ్రాహ్మడు వాడికి శని పట్టింది అంటే అది ప్రారంభం, వాడికి చదువు అవ్వటం లేదు అంటాడు. అది సుసూక్ష్మమా, అది స్థూలం, పొట్టకూటి విద్యలు.
వాడు అభ్యసించేది సూక్ష్మమైన విద్య. భగవంతుడు ఉన్నాడా, ఉంటే ఎక్కడున్నాడు, వాడి స్వరూపం ఏమిటి, అసలు భగవంతుడికి మనకి సంబంధం ఏంటి, వాడు మనం ఎందుకు పూజించాలి, వాడు ఎప్పుడైనా మనకి ఇడ్లీ ఇచ్చాడా, చపాతీ ఇచ్చాడా, వాడి పైన ప్రత్యక్షం అయ్యాడా, ఇప్పుడు పూజించడా నన్ను అడిగాడా, అసలు ఉన్నాడో లేదో కూడా తెలియదు, అలాంటి వాడు ఉన్నాడా అని కనిపించని వస్తువు గురించి శోధన చేయడం ఏదైతే ఉంటుందో అది ఆధ్యాత్మికం. అంతే కదా, శోధన చేయడం ఇదే ఆధ్యాత్మికం. అలాంటి దృష్టిలో వెళ్ళాడు వాడు, ఎంత తెలియనివాడు. వాడిని తల్లిదండ్రులు తప్పుబాబు పెట్టించి, జ్యోతిష్కుడు వాడు దరిద్రం పెట్టింది, వాడికి ఏం నడిచిన పెట్టింది, వాడు మందుడైపోయాడు, అందుకే చదువు అవ్వట్లేదని దారి మండించడానికి తల్లిదండ్రులు ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. ఇంకా వాడిని పిలిచి భూత వైద్యుడు, ఎవడు సాధువు ఏం చేశాడో ఏంటని, గుళ్ళకి వెళ్ళకరా బాబు, నువ్వు ఎప్పుడు స్వామి దగ్గరికి వెళ్ళకరా బాబు, నువ్వు మాత్రం స్వాముల దగ్గరికి వెళ్ళకు, నీకేం కావాల్సి ఇస్తాను, కావాల్సి రోజుకు టికెట్ వినిపిస్తాను, సినిమాకి వెళ్ళు, లేకపోతే నీ ఫ్రెండ్స్తో తిరిగు, ఏదైనా చెయ్యి, వాళ్ళ దగ్గరికి వెళ్ళకు. నువ్వు మాకు దూరం వైపు నువ్వు ఏదైనా అయిపోయి నువ్వు ఎక్కడికి పారిపోయేది సన్యాసం తీసుకున్నావు అనుకో, మా బతికేం కాను. అంటే వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ కోసం వాడి యొక్క సుసూక్ష్మమైన ఎడ్యుకేషన్ కూడా దూరం చేస్తారు. ఈ సన్యాసం, ఈ యొక్క ఆధ్యాత్మిక విద్య యొక్క పట్టు తెలియదు. వేదాంతం ఉన్నవాళ్ళు నా కొడుకు సన్యాసం అని కోరుకుంటారా, వాళ్ళు ఇంకా బిగ్గపట్టుకుని కూర్చుంటారు. ఒరే నాన్న, నువ్వు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకు, నువ్వు మాత్రం నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళి, నువ్వు ఎక్కడికి వెళ్ళాను చెప్పు, నేను చూసుకుంటా, నీకు ఇక సల్లు ఇచ్చాను, ఎక్కడున్నా నాకు చెప్పు, నీకు నాకు కమ్యూనికేషన్ ఉండాలి అని ఈ రకంగా చెబుతారు తప్ప వేదాంతం ఉన్నవాడు కూడా వాడు కూడా పరిపక్వత రాదు. వాడంత హైలీ ఎడ్యుకేషన్కి వెళ్తున్నాడు, దిక్కుమాల స్థూలమైన పొట్టకూటి విద్యలు కాదు, అంత సూక్ష్మమైన విద్యకి వెళ్తున్నాడని తెలియదు. ఈ రకంగా పూర్వాభ్యాసం ఉండడం చేత వాడు ఎవరో తోస్తున్నట్లుగా ఆ సాధువులు చూసినా, మహాత్ములు చూసినా, ఆశ్రమాలు చూసినా, ఒక గంగను చూసినా, లేకపోతే ఏదో తమిళనాడులో తిరువన్నామలై చూసినా, ఇలాంటి చూస్తే ఏదో ఒక రకమైన ఒక అట్రాక్షన్, ఆకర్షణ. ఆ పాత అరుగులు చూసినా, రామేశ్వరం అటు వాడికి వెళ్ళనుకోండి, పాత అరుగులు పాడైపోయిన బిల్డింగ్ చూసినా ఏదో అట్రాక్షన్ నాకు అలాగే ఉండేది. రామేశ్వరం వెళ్ళి ఆ పాత అరుగులు, బయట అరుగులు, ఆ పాత బిల్డింగ్ చూస్తే ఏదో ఒక మల్లీశ్వరి, ఆ సినిమాలు, పాత సినిమాలు ఏవైతే బ్లాక్ అండ్ వైట్, ఆ